టీఆర్ఎస్ కు చెందిన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్ పై బీజేపీ తెలంగాణ శాఖ హైకోర్టును ఆశ్రయించింది. మెయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర శాఖ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మొయినాబాద్ ఘటనపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలని బీజేపీ తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించింది. తెలంగాణ పోలీస్ శాఖపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో చోటు చేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే తెలంగాణ పోలీస్ శాఖ విచారణ చేపడితే అసలు వాస్తవాలు బయటకు రావని కూడా బీజేపీ ఆరోపించింది. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేలాలంటే సిట్ విచారణ ఒక్కటే మార్గమని అభిప్రాయపడింది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందిస్తారు. నమస్తే అమ్మా. ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో బీజేపీ చాలా సీరియస్ తీసుకుంది. అయితే నిన్నటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా తన పార్టీకి ఏమాత్రం భంగం కలగకుండా ఉండాలి, తన నైతిక విలువలు బీజేపీ పాటిస్తుంది అని సమాజాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో బీజేపీ కూడా చాలా సీరియస్ గా ఉంది ఈ విషయంలో. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చేస్తున్న దర్యాప్తు మీద బీజేపీ అపనమ్మకం వ్యక్తం చేస్తుంది. కారణం ఏంటంటే గతంలో చాలా కేసులలో బీజేపీ నీరు గార్చింది. ఓటుకు నోటు కేసు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కకు పెట్టింది కావాలని అనే ఉద్దేశం ఉన్నటువంటి బీజేపీ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. సిబిఐతో విచారణ జరిపించాలి, లేదంటే సిబిఐకి వీలు కాకపోతే సిబిఐ ద్వారా ప్రత్యేక సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిబిఐ నియమించాలి. ఆ సిట్ ద్వారా విచారణ జరిపించాలి, వాస్తవాలు తెలుస్తాయని. రెండోది ఏంటంటే 15 కోట్లు దొరికాయి, 100 కోట్లు దొరికాయి అని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దాని మీద ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎవరి ద్వారా ఎవరికి చేరుకుంది, ఎవరు ఎట్లా వచ్చింది. ఇప్పుడు పోలీసు స్వాధీనించిన డబ్బును ఇంతవరకు అయితే ఎక్కడా బహిరంగం చేయలేదు. ఏవో సంచులు కనబడుతున్నాయి వీడియోలలో, వాటికి సంబంధించి వస్తున్నాయి కానీ నోట్ల కట్టడం చూపించట్లేదు. సాధారణంగా పోలీసులు ఎక్కడైనా నోట్లు స్వాధీనం చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి డిస్ప్లే చేసి మీడియాకు ప్రచార మాధ్యమాలకు అందిస్తారు. కానీ ఇక్కడ అటువంటి ఇవ్వడం జరిగేది. దీని మీద అనుమానం వ్యక్తం చేయడం కావాలని 15 కోట్లు 100 కోట్లు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని బీజేపీని మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీని బదనాం చేయడానికి, బీజేపీని పైన బురదలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అందులో భాగంగానే పోలీసులను కూడా పావులను చేసింది, పోలీసులు పావులుగా మారిపోయారు అని బీజేపీ ప్రగాఢంగా అంటున్నది. పదే విమర్శించారు. ఈరోజు మునుగోడులో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గాని, ఇక్కడ హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని ఈ విషయంలో విచారణ జరపాలి, మాకు ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ దీంట్లో బీజేపీ హస్తం ఉంది, కావాలని మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేసింది, అందులోని పట్టుబడ్డది. ఇప్పుడు పట్టుబడ్డ తర్వాత కావాలని సాకులు చెప్తున్న బీజేపీ అని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో వాస్తవాలు బయటకు రావాలంటే ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, లేదంటే హైకోర్టు జడ్జి వీటిలో దర్యాప్తు జరిపించాలి. రాష్ట్ర పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో రాష్ట్ర పోలీస్ శాఖ వ్యవహరిస్తుంది, పోలీసులు వ్యవహరిస్తారు, రాష్ట్ర పోలీసు దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తాయి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు సిబిఐ విచారణ కోరుతూ. మరోపక్క ఏదైతే ఉందో ప్రేమేందర్ రెడ్డితో మనం సంప్రదించినప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, కావాలని బీజేపీని బురదలడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో మేము కూడా నిగ్గు తేల్చాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము ఆశ్రయించుతున్నాము. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు దర్యాప్తు సంస్థలను కూడా మేము ఆశ్రయిస్తాము. అవసరమైతే ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తాము. 15 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, హవాలా డబ్బా, వాస్తవానికి అది ఏ డబ్బు అనేది తేలాలి. అవసరమైతే ఆదాయ పన్ను శాఖను వీళ్ళని కూడా ఆశ్రయిస్తాయని చెప్పారు తరంగిణి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.